గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది, అది నేను అర్థం చేసుకోగలను. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము. ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని. మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి అలౌ చేసినాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని నీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం ఉంది. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము